ప్రశాంత్ రెడ్డి నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం, సురేష్ రెడ్డి గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్. ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే నాయకత్వం, నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. చౌట్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను మహబూబాను నేను కేఆర్ సురేష్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి గారు బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయుచున్నాను. నేను గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నికైన రోజే నా యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ నేను ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దే భాగంగా నీటి సరఫరా విషయంలో కానీ శుభ్రం కానీ మరియు ఇతర కార్యక్రమాలు నేను ఖచ్చితంగా దగ్గరుండి దాన్ని ఎప్పుడు నిత్యం చూస్తూ మానిటరింగ్ చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తాను. మరియు ఈ యొక్క ఏదైతే ఈ ఎన్నికల్లో ఒక సమర్థవంతమైన నాయకుడిగా నేను మీ ముందు ఉంటూ విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రజలకు మరింత సేవ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాను. దయచేసి నాకు మీరు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలిచి నాకు ఈ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలి. గెలిపించిన క్షణం నుంచే గ్రామంలో ప్రతి ఇంటికి సమాచారం చేరేలా రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ నేను దగ్గరుండి వారందరికీ అందజేస్తాను. మరియు గ్రామంలోకి నా కట్నంగా కానుకగా 2000 పాదార్లు కూడా అందిస్తాను. మరియు ఇంకోటి ఏదైతే పేదలు మరణించినచో వారికి ఆర్థికంగా వారి యొక్క దహన సంస్కారాలకు 5000 తక్షణ సాయంగా నేను అందిస్తాను. మరియు గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా నీటి పర్యవేక్షణలో ప్రతినిత్యం నేను పాలు పంచుకొని దాహార్తిని కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరియు ఈ ఏదైతే మన పేదింటి పిల్లలకు ఆడబిడ్డ పుట్టినచో వారికి నేను వ్యక్తిగతంగా 5000 ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో చేసిస్తాను కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. చాలామందికి పెన్షన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదున్నా గ్రామ పంచాయతీ పరిధిలో నుండి మేము వారి యొక్క పత్రాలను తీసుకొని స్వయంగా పర్యవేక్షణ చేస్తూ వారికి అర్హులైన అందరికీ కూడా పిఎఫ్ పెన్షన్ అందించడానికి చాలా ప్రయత్నం చేస్తాము. వినాయక ఉత్సవాలు కానీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు కానీ నా వంతుగా వారికి సహాయ సహకారాలు అందిస్తాను. మరి మన గ్రామంలో అన్ని దేవాలయాలకు సీసీ కెమెరాలు కానీ సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తాను. మరియు ఈ యొక్క మా చౌట్పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం కూడా ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేసి వారి యొక్క విన్నపాలు తీసుకొని తక్షణము వాటిని పరిష్కరించే దిశగా నేను దృష్టి సారిస్తాను. అదేవిధంగా మాకు ఒక పెద్ద దిక్కు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మరియు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు వారు ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి ప్రథమలు నడిపించారు. ఎలాంటి అవినీతికి వాటికి తావియకుండా ఇక్కడ ప్రజలకు అవసరమైన రోడ్లు కానీ రైతులకు అవసరమైన సబ్ స్టేషన్ కరెంటు విషయంలో కానీ సీసీ రోడ్ల విషయంలో కానీ మాకు పెద్ద ఎత్తున గతంలో నేను మా గౌరవనీయులు రంగారెడ్డి సార్ సర్పంచ్గా ఉన్నప్పుడు 37 ఏళ్ల క్రితం నేను వార్డు మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ అనుభవంతో మరింత నేను ప్రజలకు సేవ చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా ఎలాంటి వివాదాలకు తావీయకుండా అవినీతికి పాల్పడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా నేను సేవ చేసుకుంటాను. కాబట్టి దయచేసి ఈ యొక్క ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి మీ యొక్క సేవ చేసుకోవడానికి కూడా నాకు అవకాశం కల్పించాలని కూడా ప్రతి ఒక్కరిని పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ అవకాశాన్ని జారవిడిచి ఇవ్వకుండా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా యొక్క ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి ఈ ఎన్నికల్లో ఘన విజయం ఇచ్చినట్లయితే తక్షణమే మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి నేను ముందు వరుసలో ఉండి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరు గెలిపిస్తారని ఆశిస్తూ